గ్రీన్లాండ్ ఇప్పుడు ప్రపంచ వార్తల్లో డొనాల్డ్ ట్రంప్ నోరు తెరిస్తే మాత్రం గ్రీన్లాండ్ గురించి మాట్లాడకుంటలేదు. అయితే గ్రీన్లాండ్ అనేది స్వతంత్ర ప్రాంతం అనేది డెన్మార్క్ ఆధీనంలో ఉంటుంది. దీనికి గ్రీన్లాండ్ సపరేట్ ప్రధానమంత్రి వాళ్ళు ఉన్నా కూడా డెన్మార్క్ యొక్క స్వయం ప్రతిపత్తి ప్రాంతం గ్రీన్లాండ్ అనేది. అయితే దీనిపై డొనాల్డ్ ట్రంప్ కనపడింది. గతంలో కూడా 1960-70 టైంలో కూడా అమెరికా ప్రెసిడెంట్లు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నం చేశారు, కానీ అప్పుడు పరిస్థితులు వారు ఇంకి దగ్గరని తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం ట్రంప్ ఆగేది అన్నట్టే లేదు. ఎందుకంటే గ్రీన్లో దాదాపు 57,000 మంది జనాభా నివసిస్తారు. వాళ్ళ డబ్బుతో కొనడం కానీ లేకుంటే సైనిక చర్య ద్వారా కానీ గ్రీన్లాండ్ను అమెరికాలో 51వ రాష్ట్రంగా చేసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. అయితే గ్రీన్లాండ్లో నివసించే ఒక్కొక్కరికి $10,000 నుంచి $1,00,000 వరకు ఇవ్వాలని, అలా కాకపోతే సైనిక చర్య తీసుకోవాలని ప్రయత్నించే డెన్మార్క్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. దీనిపై ఒక 20 రోజుల్లో స్పష్టత వస్తుందని, 20 రోజుల్లో గ్రీన్లాండ్ ఎట్టి పరిస్థితుల్లో అమెరికాలో 51 రాష్ట్రంగా పరిగణించబడుతుందని అంటే ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. నాకు తెలిసినంతవరకు గ్రీన్లాండ్ అమెరికాలో భాగమయ్యేటట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్లో ఉన్న జనాభా తక్కువ మరియు సైనిక శక్తి లేదు. నాటో దేశాలైన యూరోప్ కంట్రీస్ అమెరికా యొక్క ఆధిపత్యానికి వెనకడుగు వేస్తాయి. వారు కూడా దీనికి తల ఉంచుతారన్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే గ్రీన్లాండ్లో ఉన్న అపారమైన చమురు నిక్షేపాలు, బంగారు నిక్షేపాల కోసం అన్ని కంట్రీలు పోటీ పడుతున్నాయి. ముఖ్యంగా చైనా, రష్యా కూడా పోటీ పడుతుంది. నేను స్వాధీనం చేసుకోకపోతే అమెరికా, చైనా మరియు రష్యా అదే పని చేస్తున్నాయని, చైనా బోట్లు, రష్యా ఓడలు, చైనా ఓడలన్నీ గ్రీన్లాండ్ కంట్రీ దగ్గరలో ఉన్నాయని, త్వరలో దీనిపై 20 రోజుల్లో గ్రీన్లాండ్ 51వ రాష్ట్రంగా యూఎస్ఏలో చేరబోతుందని ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది.